అంత నీచమైన మతం అది. మనం వాళ్ళు మ్లేచ్చులని మనం వాళ్ళని వెలేసాం తెలుసా. నాకు ఇప్పటిదాకా ఇట్లా చెప్పలేదు కానీ ఒకేలా ఏమో మీరు చెప్పేదాన్ని బట్టి. లేదు లేదు, నేను నీకు 100 వీడియోలు పంపిస్తా ఇలాంటి. గోపి గారు లైన్ లో ఉన్నారండి? ఉన్నాను సార్, ఉన్నానండి సార్. ఇది మీ బాబుకి ఒకసారి చెప్పండి సార్. ఒకళ్ళు చచ్చిపోతే వాళ్ళని తలకొరి పెడతానంటే ఒక పాస్టర్ గారు వచ్చి ఎలా అడ్డుపడితే వాళ్ళ చెల్లెలు పెట్టింది తలకొరి. తెలుసా నీకు? బ్రదర్ అనిల్ ఉన్నాడు కదా. బ్రదర్ అనిల్ ఉన్నాడా? బ్రదర్ అనిల్ అంటే ఎవరో కదా, షర్మిల మొగుడు. తెలుసా తమ్ముడు నీకు? మన ఆంధ్ర అది జగన్ వాళ్ళ బావమరిది. ఈమె మా తెలంగాణలో ఇట్లా ఇట్లా పార్టీ పెట్టి ఇట్లా రోడ్ మూసేసింది కదా. తిరిగింది. అవునవును. షర్మిల వాళ్ళ భర్త అనిల్ ఉన్నాడు, బ్రదర్ అనిల్ అని. వాడు వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయాడు, కొరివి పెట్టలేదు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇట్లా బంద్ చేసుకోవాలి, ఇక అన్ని బంద్ చేసుకోవాలి. తప్పదు ఇంకా. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి ఎవరిని పెద్దోళ్ళు వచ్చి కాళ్ళకి మొక్కుతావు, అవునా కదా? అది కూడా చేయకూడదు. నమస్తే కాకా, నమస్తే చిచ్చా అంటావు, అది కూడా అనకూడదు. నువ్వు యేసుకే నమస్కారం చేయాలి అంతే. నమస్కారం కూడా కాదు, హాయ్ అనాలి అంతే. హాయ్, హౌ ఆర్ యు అనాలి. మనకు రాకపోయినా సరే ఇంగ్లీష్ లో అనాలి అంతే, ఎందుకంటే వాడి భాష అది కాబట్టి. ఈ లుచ్చ మతం జోలికి వెళ్ళక తమ్ముడు. నువ్వు హ్యాపీగా హిందూగా ఉండు, హిందూగా జీవించు, హిందూ అని గర్వించు. ఉంటాను కానీ ఇదేంది అదే నాకు ఇట్లా వీళ్ళు చెప్తే నాకేం అర్థం కాలేదు. పాస్టర్ గారు ఏమన్నా వాగితే తమ్ముడు, పాస్టర్ గారు కనుక ఏమన్నా వాగితే ఆడి నెంబర్ గోపి అన్నకు కానీ నాకు కానీ, గోపి సార్కి ఇవ్వండి మీరు, మేము చూసుకుంటాం వాడి సంగతి. ఆడేమన్నా ఇంకా మాయబుచ్చి మనం నేను అట్లా ఏమో ఇది లేను. ఆయనకు అడుగుతా ఏంది ఇది. నువ్వు ఒకటే కాదు తమ్ముడు నేను ఒకటే చెప్తున్నా విను. ఇప్పుడు యేసు అనేవాడు ఎవరికి పుట్టాడు తెలుసా నీకు? అంటే నేను గోపి అన్న వీడియోలో చూసిన అదే అన్న ఆయన ఇన్నా నేను. విన్నావు కదా? ఇన్నా నేను గోపి అన్న ఏమన్నాడు గోపన్న? అది ఇప్పుడు లంజకు ఆయన అలాగా మనం అక్కడ బూతులు వద్దు, మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు ఆవిడికి మేరీకి ఏసేపు అనే ఒక భర్త ఉన్నాడు. భర్త ఉన్నప్పుడు భర్తతో పిల్లల్ని కనావాలి, కానీ పరిశుద్ధాత్మ అనే వాడితో ఎలాగంటాడు పిల్లడు? ఎలాగన్నాడు మరి? అది తప్పుగా పాస్టర్ గారిని అడగండి, ఏమని చెప్తాడు? అడుగుతా నేను. అసలు ఈ వీడియో ఇట్లా ఇది పెట్టి అడుగుతా నేను డైరెక్ట్ మామూలుగా గోపి అన్నది పెట్టి అడుగుతా నేను. నాకేం భయం లేదు. మరి ఇదేంది ఇట్లా మార్పుడు? నాకు తప్పు కదా తమ్ముడు అది. మరి అది మొన్ననే ఇప్పుడు నా దగ్గర ఇది మన దానికి ఇది చేయాలని చెప్పేసి నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు. 1000 కాదు, జీవితాంతం వాడికి 10% ఇచ్చుకుంటా ఉండాల్సిందే. నువ్వు 10,000 సంపాదిస్తే ప్రతి నెల 1000 కట్టాలి. 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10,000 కట్టాలి. అంటే నాకు 10% ఇవ్వాలని గోపి అన్న వీడియోలోనే చూసిన నేను. ఇప్పుడు అవును, మరి ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే చూస్తున్నా ఇవి నిన్ను అమ్మలాపోతే తిడతాడు. 1000 రూపాయలు తమ్ముడు అర్జెంట్ అవసరం ఉన్నది అని అంటే నేను ఇచ్చిన, కానీ ఇట్లా ఇది అదే నువ్వు తమ్ముడు నువ్వేం చేస్తావు అంటే, సార్ నాకు పాస్టర్ గారు నాకు అర్జెంట్ పని ఉంది, నేను ఇక్కడ బయట షాప్ ముందున్నాను, తొందరగా నా 1000 రూపాయలు మీకు ఇచ్చాను కదా సార్, ఏంటి సార్ మీకు రాగానే మీకు మళ్ళీ ఒక 5,000 వేస్తాను, ఎమ్మటే వేసేస్తాడు. తర్వాత ఒక్క పైసా ఇవ్వ మాకు అడిగి, నీ డబ్బులు నువ్వు తీసుకో ఫస్ట్. 5,000 అడుగుతాయి, 1000 కాదు. ఇక 5,000 నాకు అర్జెంట్ ఉంది, ఇస్తావా? 5,000 వేయండి అని చెప్పు. 5,000 వేయండి సార్, మళ్ళీ మీకు ఇస్తా అని చెప్పు. అది అట్లా నీకు నిజంగా వాడు 5,000 వేస్తే నిజంగా అంటే వాడు కొంచెం మనిషి అని అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. వీళ్ళందరూ ఆయనది మా ఊరు కాదు, మళ్ళా ఇప్పుడు మా ఊర్లో ఉండేటోళ్ళు మా ఊరికి ఇప్పుడు 3-4 ఏళ్ళు అయింది. కరోనా వచ్చిన అప్పుడు వచ్చిండు. ఈ కరోనా ఇప్పుడు 2000 సంవత్సరం 2001లోనేమో వచ్చిండు. మా ఊరికి వెళ్ళి 15 కిలోమీటర్ల దూరము అయినది ఊరు. ఈడ ఇట్లనే ఇప్పుడు మీరు అన్నారు మాలో అంటే ఆడికే వచ్చిండు ఫస్ట్. ఇప్పుడు ఆన్నే వేసిండు అది. రేకుల షెడ్ ఆన్నే వేసిండు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ నేనేం చేస్తా అంటే, నాకు కొంచెం కొద్దిగా పొలం ఉండి వాళ్ళకి మాకు పనికి వస్తారు. ఒక 4 ఎకరాల పొలం ఉన్నది.
వాళ్ళందరూ మా పనికి వస్తే ఇట్లా అని మా ఆయన కూడా పొలం కాడికి వచ్చిండు ఇట్లా ఇట్లా మంచిగా ఉంటది, మంచిగా వండుతుంది, నీకు అన్ని మంచిగా అవుతుంది అని అంటే నేను అంటే ఎక్కువ ఏమి ఇది చేయకుంటాయి. సరే సరే వాళ్ళందరూ చెప్పి నేను ఇట్లా పోయేసరికంటే నేను నాకు ఎక్క కూడా 1 సంవత్సరం నుంచి కొన్నది పెద్ద ఫోను. ఇవన్నీ చూసేసరికంటే గోపి అన్న వీడియోలు వస్తున్నాయి. ఇది ఏంది మరి, ఇది ఏంది నాకు అర్థం కాలేదు. ఓకే తమ్ముడు, అదే నువ్వు గోపి సార్ వీడియోలు చూడు, గోపి అన్న వీడియోస్ చూడు, వాళ్ళని ప్రశ్నించు. 100 ప్రశ్నలు దొరుకుతాయి నీకు. గోపి గారి ఒక పాత వీడియోలు కానీ కొత్త వీడియోలు కానీ చూస్తే ప్రతి దాంట్లో ఆయన వేసి కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, అవన్నీ అడుగు వాడిని. ఇప్పుడు నీ దగ్గరికి కూడా రాడు ఇంకా. మా ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళందరూ మా బీసీలు ఇల్లు వేరే గాడికి ఎందుకు పోతున్నావురా అని నాకు తిడుతురు. ఏమో గాలతో కరెక్ట్, వాళ్ళు కరెక్ట్. అది ఒక దరిద్ర కొట్టు మొత్తం నీ ఫ్రెండ్స్ కి తెలుసు, అందుకని వాళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు. నువ్వు వెళ్ళమాక దాంట్లో, పొరపాటును కూడా వెళ్ళమాకు. ఇగో నీ తమ్ముడు ఇంకోటి ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళావు అనుకో తమ్ముడు, వెళ్ళిన తర్వాత ఏమంటాడు తెలుసా, మనకి వెళ్ళిన తర్వాత దేవుడు అది చేస్తాడు, మంచి చేస్తాడనో, లేకపోతే పొలం బాగా పండిస్తాడనో, లేకపోతే డబ్బులు వస్తాయనో ఏదో ఆశ చూపిస్తాడు ఫస్ట్ మనకి. నువ్వు వెళ్తావు, వెళ్ళిన తర్వాత సపోజ్ ఏంది కాదు ఏంటి సార్ మరి ఇప్పుడు ఈసారి పంటలు నాకు సరిగ్గా పండలేదు, మరి నేను ఈ మతంలోకి వచ్చానంటే, నువ్వు ఒక్కడే వస్తే కుదరదు, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ తమ్ముడు రావాలంటాడు. వాళ్ళని కూడా మార్పిస్తాడు. మళ్ళీ తర్వాత మీ బాబాయ్, మీ పిన్ని, మీ పెద్దమ్మ, మీ పెదనాన్న అంటాడు. తర్వాత దేవుడిని శోధిస్తున్నాడు, నువ్వు నిలబడాలి, ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మోకాలు ప్రార్థన చేయాలి, లగ్న ప్రార్థన చేయాలి. ఇట్లా టైం పాస్ చేసి నీ దగ్గర మొత్తం డబ్బులన్నీ కొట్టేసేసి అంటే నేను ఒక్కనే పోతున్నా. ఆల్రెడీ మా ఇంటికి వచ్చిండు, మా నాన్నకు ఇట్లా చూసావా, మా నాన్నకు ఆల్రెడీ మా నాన్నకు అడిగితే మేము రాము అని అంటే నేను అన్న ఏంటంటే నేను వస్తున్నా అని చెప్పకన్నా నేను అంటే నేను వస్తున్నా అని చెప్పకు, నేను ఇట్లా మీ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే సరే మాట్లాడు కానీ నేను వస్తున్నా అని చెప్పకు అంటే మా నాన్న మామూలుగా అంటే చదువుకోలేదు కానీ నార్మల్ గా ఇట్లా గుళ్ళకి ఈ భజనలు అవి చేస్తారు. ఎందుకు తమ్ముడు మనకి ఆ దరిద్రం, మనకి మన హిందువులు మనం హ్యాపీ హిందువులాగా ఉండాలి. పొలం కాడికి లేదు ఎమ్మటి బట్టి బుద్ధలదను లంజా కొడుకునేవా ఏం తమ్ముడు, నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు, చాలా విషయాలు తెలుసు, 10th పాస్ నీకు మంచి నాలెడ్జ్ ఉంది, నీకు నిజంగా చాలా మంది గొర్రె కొడుకు ఉండదు, నీకు మంచి నాలెడ్జ్ ఉంది. నీకు నాకు ఏం చెప్పిండంటే ఎక్క మతం ఎక్క ఇదే ఉంటది కదా, ఏడ చూసిన ప్రపంచంలో ఇదే ఎక్కువ ఉంటది. ఇప్పుడు కాదు తమ్ముడు, నేను ఒకటి చెప్తా తమ్ముడు, ఇప్పుడు సన్నీ లియోన్ అని ఉంది కదా ఒక బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేస్తే, తెలుసా నీకు తెలీదా? మరి ఆమె కూడా మరి ప్రపంచం మొత్తం తెలుసు కదా, మరి ఆమెలాగా చేస్తావా నువ్వు? అడుగు వాడిని, ప్రపంచం మొత్తం ఉందంటే మరి ప్రపంచం మొత్తం మరి ఆమె బ్లూ ఫిలిమ్స్ తెలుసు, స్వాతి నాయుడు బ్లూ ఫిలిమ్స్ ప్రపంచం మొత్తం తెలుసు, మరి ఆమె ఒప్పుకుంటావు నువ్వు? ఒప్పుకోం కదా. ఇది కూడా అంతే, ఈ దరిద్రపు కొట్టు మొత్తం కూడా అంతే. ఎక్కువ దేశాల్లో ఉందని గ్రేట్ అని అనలేం కదా దాన్ని. కరోనా కూడా మరి అన్ని దేశాలు పాకింది, మరి అన్ని దేశాల్లో జనాలను చంపిందా, మరి దాన్ని అది గొప్పదంటావా నువ్వు? అదే అంటున్నా. ఇప్పుడు మన దేశంలో ఎక్కడ నాకు తెలిసి అయితే ఏదో అంటారు మీడియాలో, కానీ నాకు తెలిసి అయితే ఎక్కేవారు మాకైతే ఏం ప్రాబ్లం కాలేదు. మంచిగా ఇచ్చిర్రు, డోస్ ఇచ్చిర్రు, మంచిగానే వేసుకున్నాం, ఏం ప్రాబ్లం కాలేదు. అది ఇప్పుడు కాదు తమ్ముడు, ఇప్పుడు బండి మీద వెళ్తూ ఉంటే ఇంట్లోనే అవటం అనేది సహజం, కానీ ఎంతమందికి అవుతున్నాయి? తాగి అడ్డదిడ్డంగా నడిపేవాడికి అవుతున్నాయి, మంచి వాళ్ళకి అవుతున్నాయా? కరెక్ట్ రూల్స్ ఫాలో అయ్యేవాడికి అవుతుందా? అవదు కదా. అది ఈ కరోనా కూడా అంతే తమ్ముడు, బలహీనంగా ఉన్నాడు అనుకో కొంతమందికి కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి, మందుల తర్వాత ఎఫెక్ట్లు వస్తాయి కొంతమందికి, దానికి ఎవడేం చేయలేడు. అప్పుడే వచ్చి ఇక అలా దాంట్లోకి పోయి అట్లా ఏం చెప్పినప్పుడు నాకు తెలియదు, నానేం పోలేదు అప్పుడు. ఊకే అదేంటంటే మా దోస్తులు అంటే మేము ఎవరం పోలేదు అట్లా. తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు పనికి పిలిచినప్పుడు మా పొలం కాడికి అచ్చుడు వాళ్ళ కోసం వచ్చినట్టు వచ్చి నాకు అది నాకు అర్థమవుతుంది ఇప్పుడు మెల్లగా నాకు అర్థం కాలేదు. వాడి ట్రాప్ లో పడమాకు తమ్ముడు, నేను చెప్తున్నా. ఆడేమన్నా ఇంకా ఎక్స్ట్రా చేస్తే గోపన్న వీడియోలు చూపించి ఈ సార్తో మాట్లాడని చెప్పు. దాకా కాదన్న నేనే చూసుకుంటాను అసలు. ఊళ్ళకి వెరీ గుడ్, నాకు తెలిసి సూపర్. ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళి ధర్మేయాలి అంతే, అది ఊర్లోకి వెళ్ళి ధర్మేయాలి. కరెక్ట్, ఆ పని మీద ఉండు నువ్వు ఇంకా అన్న. అదే పని మీద నాకు. నేను మీ పేరన్నా? నా పేరు ఆశ్లేష అమ్మ, ఆశ్లేష. నేను కూడా గోపి ఛానల్లోనే మాట్లాడుతుంటాను, లైవ్స్ కి వస్తూ ఉంటాను, ఛానల్ చూస్తూ ఉంటాం. నీకెందుకు, సరేనా?
చూస్తాను. నీకు ఈ మతం గురించి ఇంకా నీకు తెలియాలంటే మాకు కాల్ చేసి గోపన్న కాల్ చేయాలి, లేకపోతే నాతో నాకు కాల్ చేసి మాట్లాడు. మొత్తం ఊర్లో నుంచి తరిగి కొట్టాలి ఇలాంటి ఎదవల్ని. ముందు ఊళ్ళోకి వెళ్ళి మెల్లగా నేను ఇప్పుడు మా వీళ్ళకి చెప్తా, నేను మెల్లగా ఇది కరెక్ట్ కాదని. అది ఇది మనల్ని దేశాన్ని నా కొడుకులు భారత మాతకి జై అన్నమంటే కూడా అనరు నా కొడుకులు. అన్నారు, వాళ్ళు అన్నారు, ఈ ముస్లిం వీళ్ళ కొడుకులు కూడా అనరు, వాళ్ళు కూడా అన్నారు. అంత మనము కాబట్టి మనం అన్నట్టు నేను ఇప్పుడు దేశం ఇదే నాకు తెలిసి అయితే ఇప్పుడు అన్ని చూసి నాకు అర్థమైంది అయింది ఏంటంటే మనమే మంచిగా ఉన్నాం, మన దేశమే మంచిగా ఉన్నది. అందరూ ఆ దేశాలలో యుద్ధాలు చేసుకుంటారు, బాంబులు వేసుకుంటారు, చచ్చిపోతారు. మరి వాళ్ళు ఏంది మేము మంచిగా ఉన్నామని అంటే నాకు అర్థం కాలే మరి ఇట్లా. అవును అవును. ప్లస్ నా కొడుకులు ఎక్కువైపోయి తమ్ముడు, నా కొడుకులు ఎక్కువైపోయి మనల్ని వేరే తరిమి కొట్టితే మనం చచ్చిపోవాల్సింది, కానీ దేశం వెళ్ళడానికి కూడా మనకి దేశం లేదు వేరేది, ఇక్కడే ఉండాలి మనం. అదే నేను అంటున్నా, ఇప్పుడు హిందూ దేశం ఇదే మనదే ఉన్నది, మనమే మంచిగా ఉంటాం. అంతా మనం పొలం పండించుకుంటాం, మనం సంపాదించుకుంటాం, తింటాం, ఊహం జోలి ఊహమే మనం. సరే తమ్ముడు ఉంటాను నేను, చాలాసేపు అయింది మాట్లాడి. మస్తు సేపు అయిందన్న. భోజనం చేసిర్రా?